దివి స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ వల్ల ఏమైనా మూవీ ఛాన్సెస్ కొన్ని మిస్ అవ్వటం జరిగిందా? లేదు, ఎప్పుడు మీరు రిజెక్ట్ చేయటం జరిగిందా మంచి స్క్రిప్ట్స్ ని? నేను చెప్పానంటే మంచి స్క్రిప్ట్స్ కాదు. ఓకే. అయితే అదే అండి, ఇప్పుడు ఎలా అంటే అయితే మంచి స్క్రిప్ట్ అనుకోండి, కొన్ని కొన్ని విషయాల్లో మనం కమర్షియల్ గా తగ్గాలి. ఓకే స్క్రిప్ట్ అనుకోండి, కమర్షియల్ వైజ్ చూసుకొని మనం మూవీ చేస్తాము, రిలీజ్ అవుతాయి. డిపెండ్స్. ఇప్పుడు ప్రతి యాక్టర్ చేసేది అదే, ప్రతి యాక్టర్ అదే మూవ్మెంట్ లో వెళ్తారు. స్క్రిప్ట్స్ నన్ను రిజెక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు డెసిషన్ తీసుకునే స్టేజ్ కి నేను వచ్చా. రిజెక్ట్ అని కాదు, మంచిగా చెప్తాను, సారీ సార్, దీనివల్ల నా కెరియర్ కనిపించట్లేదు సార్, ఇప్పుడు ఈ చేస్తే నాకు ఇంకో 10 ఆపర్చునిటీస్ రావాలే తప్పితే నాకు ఇంకా రాకుండా ఉండకూడదు, అలా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు, బికాస్ నాకు తెలుసు కదా, టు వెరీ హార్డ్ టు సే నో టు లాట్ ఆఫ్ పీపుల్. బట్ మనం ధైర్యం చేసి నా రీజన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నా, నేను నో చెప్పడానికి కారణం ఇది అంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. సో నేనైతే ఓపెన్ గా చెప్తాను, నో ఎందుకు చెప్పాలనుకుంటున్నానని. ఎస్ కూడా చెప్పినప్పుడు ఎందుకు ఎస్ కూడా చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్, కళ్యాణ్ కృష్ణ గారు మా డైరెక్టర్ ఆఫ్ లంబసింగి, నేను ఆయనకైతే అసలు లైఫ్ లాంగ్ నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన వల్లే నాకు ఇప్పుడు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా, హీరోయిన్ లాగా ఆయన నన్ను చూశారు. తెలుగు అమ్మాయిలందరిలో తెలుగు అమ్మాయిలనే చూశారు. ఆయన చూసిన తెలుగు అమ్మాయిల్లో నేను ఒకదాన్ని ఓకే చెప్తా వెంటనే. అండ్ మన ఊర్లో మనం కదా వర్క్ చేయాలి, ఎక్కడో వెళ్ళి వర్క్ చేయాలని, ఇంకా ఇక్కడ రావట్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళి వర్క్ వెతుక్కుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. మన ఊర్లో మనకు వర్క్ ఇస్తే ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఆ విషయంగా అలా అయితే కళ్యాణ్ కృష్ణ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఆ సినిమా చూసే నాకు ఒక 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ సినిమా వల్లే మిగతా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఏదైనా ఒక హీరోయిన్ గా ఒకళ్ళు అమ్మాయిని గుర్తించారంటే ఓకే, అమ్మాయి హీరోయిన్ చేసిందిరా, ఆమె కొంచెం మంచి రోల్ ఇద్దాం, ఇస్తే ఇచ్చిన అలాగా. సో యా. కానీ దివి కొన్ని పిక్స్ చాలా బోల్డ్ గా, అసలు హీరోయిన్స్ కి మించి చేసినవి కూడా ఉన్నాయి. లేదు, బేసిక్లీ బోల్డ్ కాదు అది. నేను శారీస్ లోనే దిగుతాను. సో అమ్మాయిలు అందంగా, చీరల్లో కూడా అందంగా ఉంటారు, ట్రెడిషనల్ క్లోత్స్ లో కూడా అందంగా ఉంటారు. ట్రెడిషనల్ ని ఎందుకు వదిలేస్తున్నారు? సో ట్రెడిషనల్ ఆల్సో దేర్ ఇస్ అ బ్యూటీ ఇన్ ట్రెడిషనల్ క్లోత్స్. సో మీరు చూసుకున్నట్లయితే మోస్ట్లీ ట్రెడిషనల్ క్లోత్స్ ఉంటాయి. ట్రెడిషనల్ లోనే కొంచెం బ్యూటిఫుల్ గా, గార్జియస్ గా ఉంటాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ అంటే ట్రెడిషనల్ క్లోత్స్, చుడీదార్స్, శారీ లవర్ ని నేను. సో దానిలోనే నేను ఏదన్నా బ్యూటిఫుల్ గా చూపించగలిగితే నేను శారీస్ లోనే మంచి ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తాను. సో ఇంత జెన్యున్ గా మాట్లాడుతున్నారు కాబట్టి దివిని ఎవరు కమిట్మెంట్ కానీ ఏమి అడగలేదా? ఎవరు ఇబ్బంది పెట్టింది? అసలు ఇబ్బంది అయితే అస్సలు ఎప్పుడు పెట్టలేదు. వన్ థింగ్ నాకు తెలిసి, లేకపోతే నేను అనుకున్న దాన్ని బట్టి, వెన్ సమ్వన్ ఇస్ గుడ్ ఎడ్యుకేటెడ్ కదా, no one will tend to ask you things, or even if you're either educated or mentally very strong, అమ్మో దీనికి వెలిగితే మనకి ప్యాడ్ అయిపోద్ది అని అనుకుంటారు కావచ్చు, తెలీదు. బట్ జెన్యున్ గా ఒక యాజ్ ఎ ఫ్రెండ్ గా ఫ్లర్ట్ చేసుకోవడము, నవ్వుకోవడము, ఒకరినొకరు నవ్వుకోవడము, కామెడీలు చేసుకోవడం, ఇదంతా కామన్ అండి. ఇదంతా అందరూ ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, పక్కన వాళ్ళ పైన జోకులు వేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. కానీ డైరెక్ట్ గా మీరు ఇలా చేయండి, అలా ఎప్పుడు నాకెప్పుడు ఎవరు చేయలేదు, మాట్లాడలేదు. అలా నేనెప్పుడు చేయను కూడా. బికాస్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నాది క్లీన్ గా ఉండాలి. ఐ వాంట్ మై షీట్ టు బి వెరీ క్లీన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ లేటర్. మేబీ 10 సంవత్సరాల తర్వాత నేను గొప్ప స్టేజ్ లో ఉండొచ్చు, కానీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే డర్టీ ఉందనుకోండి, ఐ విల్ ఓన్లీ నాట్ లైక్ ఇట్. ఐ వాంట్ మై షీట్ టు బి వెరీ క్లీన్. ఐఎమ్ super happy with whatever I'm doing right now, and everybody that I know, మన టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇప్పటి వరకు నేను మాట్లాడిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచోళ్ళు. అండ్ అలా ఎవరు లేరు. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ మేబీ లైక్ ఐ డోంట్ నో హౌ దే బిహేవ్ విత్ అదర్స్. ఇది అమ్మాయిని బట్టి ఉంటుంది. అమ్మాయిలు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ విమెన్ అండ్ అ మేల్. వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉన్నారని మనం కొంచెం ఫాస్ట్ ఉన్నామని వాళ్ళు కొంచెం అలా అవ్వడం వల్ల, లేకపోతే స్పీడ్ పెరిగి, లేకపోతే సంథింగ్ మైట్ హ్యాపెన్. కానీ జనరలీ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ ఆర్ కంట్రోలింగ్ ద సిచ్యువేషన్. ఇఫ్ యు ఆర్ మోఫర్ట్ గా ఉండి, ఇలాగా ఉండి, లేకపోతే
ఓకే ఓకే నోకి నో చెప్పేస్తే జనరల్ గా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయరు. ఇన్ని మూవీస్ చేశారు. Yeah. ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే లైక్ హీరోయిన్ విషయం తీసి పక్కన పెట్టేయండి. ఇది చేసినందుకు మీకు రియల్ గా సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే ఏ క్యారెక్టర్ చెప్తారు? ఇప్పుడు వరకు కరెక్ట్ గా చేసిన వాటిలో నేను ఇంకా ఏది రిలీజ్ అవ్వాల అయి ఉంటే అది గాడ్ ఫాదర్ సినిమా. ఓకే. గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ వైఫ్ గా చేశారు. అవును. అవును. సో అందులో నాదొక కీ రోల్ అండి. ఏ సినిమాలో అయినా కీ రోల్ అంటే ఆ రోల్ ని తీసి పారేస్తే, ఇప్పుడు మన రోల్ ని తీసి పారేస్తే స్టోరీ కదులుతుందా కదలదా? స్టోరీ కదలపోతే మనం వేస్ట్ అని. మనం లేకపోతే ఆ స్టోరీలో ఏ మూమెంట్ అన్న జరుగుంటే చాలా మంచి క్యారెక్టర్ అని. గాడ్ ఫాదర్ సినిమాలో నాది కీ రోల్. నేను నా వల్ల చిరంజీవి గారు జైలుకి వెళ్తారు, దాని తర్వాత మళ్ళీ నా వల్లే జైలు నుంచి బయటకు వస్తారు, స్టోరీ మూమెంట్ ఉంటుంది. అది సార్ ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని అనుకోవడం ఫస్ట్ ఆయన గొప్పతనం. సెకండ్ థింగ్, నాకు మోహన్ రాజా గారు ఇలా చేయమ్మా అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఎలా పర్ఫామ్ చేయడానికి. సినిమా అంతా ఏడిపే, బట్ నా పర్ఫార్మెన్స్ కి మంచి లైక్ యూనో అమ్మాయి బాగా చేసింది అని ఒక టాక్ వచ్చింది. అండ్ లంబసింగి కూడా అలాంటిదే, అమ్మాయి కరెక్ట్ గా సెట్ అయింది, అమ్మాయి బాగుంది అని. సో నేను అంటే ఇప్పటి వరకు నేను గ్లామర్ గా కనబడింది ఎక్కడా లేదు, ఇన్స్టాగ్రామ్ లో తప్ప. సినిమాల్లో మాత్రం ఇప్పటికీ నేను చేసినవన్నీ డిగ్లామర్ రోల్సే. అండ్ నాకు ఇచ్చిన రోల్స్ కూడా అలాంటివే, ఎప్పుడు పర్ఫార్మెన్స్ రోల్సే ఇస్తున్నారు, ఎప్పుడు గ్లామర్ రోల్స్ నాకు ఎప్పుడు ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షో పీపుల్ దట్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఏదైతే ఫొటోస్ పెడతానో, మీరు అడిగిన ఫొటోస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. మీరు మాలో కూడా యాక్టర్స్ ని చూడండి, నేను మీ గ్లామర్ డాల్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్, whoever, whatever you think I can do. That is what I want to tell.